ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఇప్పటి వరకు కూడా పాటల్లో మీరు తోడుగా ఉన్నందుకే మీకు వందనాలు నాయన. బిడ్డలను బలపరిచి చక్కగా మంచి స్వరములతో మిమ్మల్ని కొనియాడునట్లుగా ప్రభా వారి స్వరాలు మీరు తెరవచేసినందుకే మీకు వందనాలు నాయన. అతి విలువైనటువంటి నాయన శ్రేష్టమైన వాక్యాన్ని నాయన చిన్న బిడ్డలు ఎంతో చక్కగా నాయన చదివినందుకే మీకు వందనాలు. వారి జీవితాలు నాయన మీలో అంటుకట్టబడినట్లుగా మీరు సహాయం చేయండి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న జస్సీని మీరు జ్ఞాపకం చేసుకుని నాయన ఎన్ని సంవత్సరాలు మీ సజీవ రెక్కల కింద మీరు దాచారు ప్రభువా. ఈ కొత్త సంవత్సరము ప్రారంభము నుంచి నాయన మరొక నాయన పుట్టినరోజు జరుపుకునే పర్యాంతము కుమార్తెను మీ చేతులకు అప్పగించుకుంటున్నాం ఆయన. ఇప్పుడు మేము శ్రేష్టమైన వాక్య ధ్యానంలోనికి వెళ్ళిచుండగా మీరు నా ప్రక్కన నిలిచి మీ మాటలు నా నోట ఉంచమని, ఆ మాటలు నాయన మా అందరికీ మేలుకరంగా మారటానికి నాయన సహాయం చేయమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మత్తయి రాసినటువంటి సువార్త 28వ అధ్యాయము మొదటి వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. మత్తయి రాసినటువంటి సువార్త 28వ అధ్యాయము మొదటి వచనం నుంచి. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభుదూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలివారు వణికి చచ్చిన వారి వలె ఉండిరి. దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. రండి. ప్రభువు పండుకొనిన స్థలమును చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయడి చాలు. చూడండి, విశ్రాంతి దినము గడిచిపోయింది. ఆదివారము తెల్లవారు కావస్తూ ఉన్నది. మగ్దలేనే మరియా మరొక మరియా ఇద్దరు కలిసి సమాధి వద్దకు వెళ్ళారండి. పరలోకం నుంచి ఒక దూత అక్కడికి వచ్చి నిలిచింది. ఆ దూత స్వరూపము ఎలా ఉందంటే మెరుపు వలె ఉంది. ఆ దూత యొక్క వస్త్రాలు హిమమంత తెల్లగా ఉన్నాయి. ఆ దూత వచ్చి నిలిచేసరికి కావలి వారు చచ్చిన వారి వలె గజగజమని వణుకుతున్నారు. ఆ దూత ఆ స్త్రీలను చూసి చెప్తా ఉంది, భయపడకుడి, భయపడొద్దు. మీరు సిలువ వేసిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలుసు, కానీ ఆయన ఇక్కడ లేరు. మీరు సిలువ వేసిన యేసును వెతుకుతున్నారు, కానీ ఆయన ఇక్కడ లేరు. ఆయన పండుకొనిన స్థలాన్ని చూసి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయండి అని ఆ దూత వారితో చెప్తా ఉంది. అమ్మా, ఆ దూత చెప్తా ఉంది. అయితే ఆ స్త్రీలు సుగంధ ద్రవ్యాలు పట్టుకున్నారు. ప్రభు యొక్క దేహానికి లేకపోతే ఆ సమాధికి పూయాలని వారి యొక్క ఆలోచన. ప్రభు యొక్క దేహానికి పూయాలని వారి యొక్క ఆలోచన. అయితే యేసు ప్రభు వారు ముందుగానే చెప్పారు. ఏమన్నారు? ప్రియులారా, కొద్ది నిమిషాలే జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు వారు ముందుగానే చెప్పారు. ఏం చెప్పారు? మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడి
శిలువ మరణము పొంది 3వ దినమున లేచుట అగత్యము, అంటే లెగుస్తాను అని చెప్పారు. అయితే ఆ మాట ఈ స్త్రీలు కానీ, అపోస్తులు కానీ, ఆయన శిష్యులు కానీ, ఆయన వలన మేలులు పొందిన వారు కానీ ఎవరు కూడా గుర్తుపెట్టుకోలేదు. ఆయన ముందుగానే చెప్పారు, నేను సిలువ వేయబడతాను, నేను చనిపోతాను, నన్ను సమాధి చేస్తారు, నేను 3వ దినాన తిరిగి లేస్తాను అని చెప్పారు. కానీ ఆ విషయాలు ఈ శిష్యులు కానీ, లేకపోతే ఆయన వెంబడించిన స్త్రీలు కానీ ఎవరు కూడా గుర్తుపెట్టుకోలేదు. కానీ ఎవరు గుర్తుపెట్టుకున్నారు? చూడండి, యువతల పక్క చూడండి. 27వ అధ్యాయము 62వ వచనం ఒకసారి చదువుదాం. అక్కడి నుంచి. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినము ప్రధాన యాజకులు పరిసయ్యులను పిలాతునొద్దకు కూడి వచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు 3 దినములైన తరువాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయనాజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వాన్ని ఎత్తుకుని పోయి ఆయన మృతుల్లో నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే మరి చెడ్డదై ఉండునని చెప్పిరి. అందుకు పిలాతు కావలివారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయుడని వారితో చెప్పాను. చూసారండి, శిష్యులు మర్చిపోయారు, ఆయనతో పాటు ఉన్నటువంటి కొద్దిమంది స్త్రీలు కూడా మర్చిపోయారు. కానీ ఎవరికి గుర్తుంది? ప్రధాన యాజకులకు గుర్తుందండి, పెద్దలకు గుర్తుంది. ఆయన్ని ఎవరైతే సిలువుకు అప్పగించాలని దురాలోచన చేశారో వారందరికీ కూడా గుర్తుంది. ఏం గుర్తుంది? ఆ వంచకుడు. ఎవరండి వంచకుడు? వంచకుడు అంటే దుర్మార్గుడు, దురాలోచన చేసేవాళ్ళు, తప్పులు చేసేవాళ్ళు, అలాంటి వారిని వంచకులు అంటారు. కానీ నీతిమంతుడు, యథార్థపరుడు, పవిత్రుడు, నిర్దోషి అయినటువంటి ఈ దేవాతి దేవుణ్ణి వాళ్ళు ఏమంటున్నారు? వంచకుడు అంటున్నారు, వంచన చేసేవాడు అంటున్నారు. ఆ వంచకుడు సమాధి చేసిన తర్వాత, చనిపోయిన తర్వాత 3వ దినాన్ని లెగుస్తానన్నాడు, మేము విన్నాం. కాబట్టి ఆ సమాధిని భద్రంగా మీరు కాపలా పెట్టండి, ఇంకా కొద్దిమందిని పంపించండి. ఆయన శిష్యులు వచ్చి ఆయనని ఎత్తుకుని పోయి ఆయన మృతుల్లో నుండి లేచాడు అని ప్రచారం చేస్తారేమో, మొదటి దానికంటే కడపడిది ఇంకా ఘోరంగా ఉంటుందయ్యా అని పిలాతు దగ్గరికి వెళ్ళి మనవి చేసుకున్నారు. పిలాతు ఏమంటున్నాడు? అయ్యా, నేను కొద్దిమంది సైన్యాన్ని అక్కడ పెట్టాను, ఏమీ పర్వాలేదు, మీకు ఇంకా అనుమానంగా ఉంటే మీ చేతనైనంత మటుకు మీరు కూడా కాపలా కాయండి అన్నాడు. కొద్దిమంది రోమా సైనికులు కాపలా కాస్తున్నారు, కొద్దిమంది రోమాలో ఉన్నటువంటి అధికారులు, ప్రజల యొక్క పెద్దలు కూడా కాపలా కాస్తా ఉన్నారు. ఇంత కాపలా కాస్తున్నటువంటి సైనికులు ఉన్నటువంటి ఆ సమయంలో ఒక దూత పైనుండి దిగి వచ్చిందండి. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉంది. ఆమె యొక్క వస్త్రాలు హిమమంత తెల్లగా ఉన్నాయి. వెంటనే మహా భూకంపము కలిగింది, పునాదులు కదిలిపోయినాయి. వెంటనే రాయి దొర్లించింది, దాని మీద కూర్చుంది. రాయి ఎవరు దొర్లించారండి? దూత దొర్లించి ఆ రాయి మీద ఎక్కి కూర్చుంది. చూడండి, చాలామంది ఏమనుకుంటారంటే ఈ యొక్క బలి లేకపోతే యేసు ప్రభువాన్ని రోమా సైనికులు ఆయన్ని చంపారు కదా, అక్కడ ఉన్నటువంటి పెద్దలకు ఆయన బోధలు నచ్చక ఆయన చంపారు అని అనుకుంటారు. కానీ ఇది ప్రపంచ చరిత్రలో కాదు, మానవ చరిత్రలోనే అత్యుత్తమమైనటువంటి యుద్ధ రంగము. ప్రియులారా, కొంచెం సేపు జాగ్రత్తగా ఉండండి. ఇది ఒక యుద్ధ రంగము. ఒకవైపేమో దేవుని సైన్యము, మరొక వైపేమో అపవాది సైన్యము. దేవుని యొక్క సైన్యం తరపున ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిలబడ్డారు. ఈ అపవాది సైన్యం తరపున సమస్త తంత్రాలతో అధికారులు, నిరాయుధులు అందరూ కూడా వచ్చి నిలబడ్డారు.
అంధకార సంబంధులు, లోకనాథులు, ప్రధానులు, అధికారులు అందరూ కూడా అపవాది పక్షాన్ని నిలబడ్డారు. దేవుని పక్షాన ఒకే ఒక్క వ్యక్తి నిలబడ్డాడు. ఎవరంటే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎందుకు వీరిద్దరికి యుద్ధం? ఎందుకు అసలు యుద్ధం ఎందుకు? ఒక్కరి కోసము, మానవుల కోసము. ఈ యుద్ధం ఎవరి కోసం అండి? మానవుల కోసం. ఇతడు ఈ మానవులు నా తండ్రి చేశారు, నా తండ్రి వారిని తయారు చేశారు, తన స్వరూపంలో చేసుకున్నారు, కాబట్టి వీరు మా సొత్తు అని దేవుని కుమారుడు పోరాడుతున్నాడు. కానీ అపవాది సంబంధులు ఏమంటున్నారు? వీరు మా సొత్తు అయ్యా, చూడు అరికాలు నుండి నడినెత్తి వరకు వీరిలో మొత్తము మా ఆలోచనలే ఉన్నాయి. తలంపుల్లో చూడు నా ఆలోచనలో ఉన్నాయి, హృదయంలో చూడు నా ఆలోచనలో ఉన్నాయి, శరీరంలో ఎక్కడ చూసుకున్నా సరే మా ఆలోచనలే ఉన్నాయి. కాబట్టి ఇతడు మా సంబంధి అని అపవాది అంటున్నారు. లేదు లేదు, ఇతడు నా కుమారుడు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాడు, భూమిని ఏలటానికి వచ్చినటువంటి నా కుమారుడు అని యేసు ప్రభు వారు నిలబడ్డారండి. ఇది ఒక దేశానికి సంబంధించిన యుద్ధం కాదండి. ఇటు ఒక దేవుని సైన్యానికి అపవాది సైన్యానికి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం. ఈ యుద్ధ రంగంలో యేసు ప్రభు వారు ఒక్కరే ఆ యుద్ధంలో నిలవబడ్డారు. అపవాది సంబంధులు సమస్త వ్యూహాలతో ఆయన్ను పట్టుకున్నారు, కొట్టారు, ముళ్ళ కిరీటం పెట్టారు, కాళ్లకు చేతులకు మేకులు కొట్టి సిలువుకు అప్పగించారు. సిలువుకు అప్పగించితే ఆయన సిలువలో వేలాడుతూ చెప్పారు. ఏం చెప్పారు? సమాప్తమైనది అన్నారు. అని తన ప్రాణాన్ని విడిచిపెట్టారు. ఏం జరిగింది? ఎప్పుడైతే ఆయన ప్రాణాన్ని విడిచిపెట్టారో, సిలువలో వేలాడుతూ ఏలి ఏలి లామా సబక్తాని అని పిలిచి బిగ్గరగా కేకవేసి, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాను అని చెప్పి సమాప్తమైనది అన్నారు. అని తన ప్రాణాన్ని విడిచిపెట్టారు. విడిచిపెట్టంగానే దేవుని యొక్క సైన్యం అంతా మౌనం అయిపోయిందండి. అపవాది సైన్యం అంతా కూడా గంతులు వేసుకుంటూ మేమే గెలిచాము, మేమే గెలిచామని వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు. దేవుని సైన్యం అంతా కూడా, దేవుని యొక్క సమూహము, దూతలంతా కూడా మౌనం అయిపోయారు. దేవుని కుమారుడు ప్రాణం పెట్టంగానే అపవాది సంబంధులు అందరూ కూడా జయోత్సాహముతో గంతులు వేస్తా ఉన్నారు. ఎందుకు ఎందుకు గంతులు వేస్తున్నారు? ఎక్కడున్నాడు ఇప్పుడు దేవుని కుమారుడు? ఎక్కడున్నాడు? కుంటివానికి కాళ్ళు ఇచ్చినవాడు ఎక్కడున్నాడు? మోగవారికి మాటలు ఇచ్చినవాడు ఎక్కడున్నాడు? ఇప్పుడు చనిపోయిన వారిని లేపినవాడు ఎక్కడున్నాడు? మా దగ్గర ఉన్నాడు. మరణము చేత నేను బంధించాను. అపవాది యొక్క బలం ఏంటండి? మరణం. ఎక్కడున్నాడు దేవుని కుమారుడు? నా గుప్పిట్లో ఉన్నాడు అనుకుంటున్నారు. అపవాది సంబంధులు కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ఎక్కడున్నాడు? సమాధిలో ఉన్నాడు. నేను అబ్రహామును నా గుప్పిట్లో పెట్టుకున్నాను, మోషేను నా గుప్పిట్లో పెట్టుకున్నాను, ఆదామును నా గుప్పిట్లో పెట్టుకున్నాను, దావీదు నా దగ్గర ఉన్నాడు. ఇప్పుడు దేవుని కుమారుడు కూడా నా దగ్గరే ఉన్నాడు, సమాధిలో ఉన్నాడు అని అపవాది సంబంధులు సంబరాలు చేసుకుంటున్నారు. యేసు ప్రభు ప్రాణము విడిచిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడున్నారు? ఆయన సమాధిలోనే ఉన్నారా 3 రోజులు? చెప్పాలి. ఇది ఒక ప్రశ్న. యేసు ప్రభు వారు ప్రాణము విడిచిన తర్వాత సమాధిలో పెట్టారు ఆయన్ని. ఆయన 3 రోజులు ఎక్కడున్నారు? ఒకసారి చూడండి. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకుని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగిననియు అర్థమిచ్చుచున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరీ పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. చాలు. చూడండి ప్రియులరా,
యేసు ప్రభు వారు ఎప్పుడైతే సమాధిలో పెట్టారో ఆయన ఎక్కడున్నారంటే సమాధిలోనే లేరండి. ఆయన పాతాళానికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? పాతాళానికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు పాతాళానికి? ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది చూడండి. ఆయన ఆరోహణం ఆయన అనగా భూమి యొక్క క్రింది భాగంలో దిగినని అర్థం ఇచ్చిచున్నది కదా. చూడండి, అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకుని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించెను. ఇప్పుడు యేసు ప్రభు వారు శరీరానుసారంగా ఉన్నారా, ఆత్మానుసారంగా ఉన్నారా? శరీరమేమో సమాధి చేయబడింది. ఆయన ఆత్మ ఎక్కడికి వెళ్ళిందంటే భూమి యొక్క కింది భాగాలకు వెళ్ళింది. భూమి యొక్క క్రింద ఏముందండి? భూమి యొక్క క్రింది భాగంలో ఏముంది? చెప్పాలి, తెలుసా తెలీదా? క్రింది భాగంలో పాతాళం ఉన్నది. క్రింది భాగంలో ఏముంది? పాతాళం ఉన్నది. పాతాళంలో కొన్ని భాగాలు ఉన్నాయి. పాతాళంలో వేదన పొందే స్థలం ఉన్నది. పాతాళములో నెమ్మది పొందే స్థలం ఉన్నది. పాతాళములో మధ్య అగాధం ఉన్నది. పాతాళములో చీకటి బిలాము కూడా ఉన్నది. 4 భాగాలు ఉన్నాయి పాతాళంలో. ఈ 4 భాగాల్లో యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్ళారంటే నెమ్మది పొందే స్థలానికి వెళ్ళారండి. ఎందుకు వెళ్ళారు నెమ్మది పొందే స్థలానికి? ఎందుకు వెళ్ళారు? నెమ్మది పొందే స్థలం ఉందని తెలుసా అసలు మీకు? పాతాళంలో నెమ్మది పొందే స్థలము, లేకపోతే చీకటి బిలాము, తర్వాత యాతన పడే స్థలం ఉందని తెలుసా? బేదలాజరు ధనవంతుడు చనిపోయారండి. బేదలాజరు ధనవంతుడు ఇద్దరు చనిపోయారు. ఇద్దరు కూడా పాతాళానికి వెళ్ళిపోయారు. ఒక వ్యక్తి ఏమో అబ్రహాము పక్కన రొమ్ము పక్కన కూర్చున్నాడు. ఒక వ్యక్తి ఏమో అగ్నిలో కాలుతున్నాడు. తెలుసుగా, ఈ వాక్యం తెలుసుగా. ఒక వ్యక్తి ఏమో అబ్రహాము రొమ్మును కూర్చున్నాడు. ఒక వ్యక్తి ఏమో యాతన పడే స్థలంలో అగ్నిలో కాలుతున్నాడు. కనులెత్తి చూసినప్పుడు అక్కడ లాజరు కనబడ్డాడు ఆయనకి. ఇదేంటి లాజరు నా గుమ్మం ముందు అడుక్కు తినేవాడుగా, ఈయనేంటి అబ్రహాం పక్కన కూర్చున్నాడు అనుకుంటున్నాడు. అప్పుడు కనులెత్తి అబ్రహామును చూసి, తండ్రి అయిన అబ్రహామా, నీ పక్కన ఉన్నటువంటి ఆ లాజర్ను పంపించవయ్యా, అతని చిన్న ఏలుని నీటిలో ముంచి నా నాలుక మీద పెట్టు, నేను ఇక్కడ చాలా యాతన పడుతున్నాను అంటున్నాడు. అక్కడ ఉన్నవారు ఇక్కడికి రావటానికి మధ్య ఏముందండి? అగాధం ఉన్నది. అక్కడ ఉన్నవారు ఇక్కడికి రాలేరు, ఇక్కడ ఉన్నవారు అక్కడికి వెళ్ళలేరు. మరి ఈ పాతాళములో నెమ్మది పొందే స్థలంలో ఎవరున్నారు? అక్కడ అబ్రహాం ఉన్నాడు, మోషే ఉన్నాడు, ఆదాము ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, దావీదు కూడా ఉన్నాడు. వీరందరూ కూడా దేవుని మహిమపరిచారు, కానీ వీరందరికీ పునరుత్థానము జరగలేదు. వీరందరూ దేవుని మహిమకరంగానే జీవించారు, దేవునికి అనుకూలంగానే జీవించారు. అబ్రహాము దేవునికి అనుకూలంగా జీవించాడు, మోషే దేవునికి అనుకూలంగా జీవించాడు. అనేక మంది ప్రవక్తలు, పరిశుద్ధులు దేవునికి అనుకూలంగా జీవించినప్పటికీ వారి ఎవరికి కూడా పునరుత్థానము జరగలేదు. పరిశుద్ధులు అక్కడ నెమ్మది పొందే స్థలంలో ఉన్నారు. వారి వద్దకు వెళ్ళారు ప్రభు. వెళ్ళి అక్కడ నుండి ఏం జరిగిందంటే, ఇక్కడ చూడండి, ఎఫెసీ పత్రికలో ఏం చెప్పారు? ఆయన ఆరోహణం ఆయన అనగా భూమి యొక్క క్రింది భాగంలోకి దిగినని అర్థం ఇచ్చుచున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలమును అన్నిటికంటే ఆరోహణమైన వాడు ఆయనే. ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకుని పోయెను. వాళ్ళందరూ కూడా ఎక్కడున్నారండి? పాతాళములో చెరలో ఉన్నారు. అబ్రహాము చెరలో ఉన్నాడు, మోషే చెరలో ఉన్నాడు, ఇస్సాకు, యాకోబు, దావీదు, అనేక మంది పరిశుద్ధులు అందరూ కూడా చెరలోనే ఉన్నారు. వారికి విడుదల రాలా, కానీ వారు నెమ్మది పొందే స్థలంలో ఉన్నారు. యేసు ప్రభు వారు ఎప్పుడైతే తన ప్రాణాన్ని విడిచిపెట్టారో వారు ఆత్మలు కాబట్టి ఈయన కూడా ఆత్మస్వరూపుగా వారి వద్దకు వెళ్ళాడు. శరీరంతో అక్కడికి వెళ్ళటానికి కుదరదు. పాతాళానికి శరీరం వేసుకుని వెళ్ళటం కుదురుతుందా? కుదరదు. ఎలాంటి మనసుతో వెళ్ళాలంటే ఆత్మస్వరూపిగా వెళ్ళాలి. ఎప్పుడైతే తన ప్రాణాన్ని విడిచిపెట్టారో ఆయన ఆత్మస్వరూపిగా ఆత్మల యొద్దకు వెళ్ళారు, పాతాళానికి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధులు, యథార్థవంతులు, దేవునికి అనుకూలంగా జీవించిన వారందరినీ కూడా అక్కడ పాతాళములో చెరలో ఉన్నారు. వాళ్ళందరూ
వాళ్ళందరినీ కూడా ఆ చెరను చెరగా పట్టుకుని పైకి వెళ్ళిపోయారు. ఆయన ఆరోహణమైనప్పుడు ఆయన సమాధిని చీల్చుకుంటూ మృత్యుంజయుడే బయటికి వచ్చినప్పుడు వారితో పాటుగా ఈ చెరను కూడా పైకి తీసుకెళ్ళిపోయారు ప్రభు. యేసు ప్రభు వారు ఎప్పుడైతే ప్రాణాన్ని విడిచారో అప్పుడు సమాధులు ఏమైనాయి? బండలు పగిలిని, మహాభూకంపం కలిగింది, అనేక సమాధులు తెరవబడ్డాయి. అప్పటి వరకు బంధింపబడి ఉన్నటువంటి ఆత్మలను ఆ చెరసాలను పట్టుకుని ఆయన పైకి వెళ్ళిపోయారు. కాబట్టి ఈ బైబిల్ చరిత్ర అంతటిలో కూడా ఒక క్రైస్తవుడికి కానీ, ఒక మానవుడికి కానీ, ఒక విశ్వాసికి కానీ ఎప్పుడు అతడు స్వతంత్రుడిగా ఉన్నాడు, బానిస సంఖ్యలు ఎప్పుడు తెంచబడ్డాయి అంటే ఆయన మరణించి తిరిగి లేచినటువంటి ఈ దినాన మనకు రక్షణ ఖాయమైపోయింది. ఆయన పుట్టినప్పుడు మనకు రక్షణ రాలేదు, రక్షకుడు పుట్టాడు. ఆయన వాక్యాన్ని బోధించినప్పుడు కూడా మనకు రక్షణ రాలేదు. కానీ ఆయన ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి ఈ దినాన, ఈ రోజున మనలో ప్రతి ఒక్కరికి రక్షణ ఖాయమైపోయింది. మనమందరము రక్షింపబడ్డాము. బానిస సంఖ్యల నుండి ప్రభు మనల్ని త్రెంచి మనల్ని స్వతంత్రులుగా చేశారు. చూడండి, సిలువలో 6వ మాటగా ఆయన ఏం చెప్పారండి? సిలువలో 6వ మాటగా ప్రభు వారు ఏం చెప్పారు? 6వ మాట ఏంటి? సమాప్తమైనది. ఏం సమాప్తమైనది? ఏం సమాప్తమైనది? ఏం సమాప్తమైంది? రక్షణ కార్యము, మానవుని యొక్క రక్షణ కొరకు జరుగుతున్నటువంటి యాగము పూర్తి చేయబడింది. రక్షణ సిద్ధము చేయబడింది. రక్షణ కార్యము జరిగించి ముగించబడింది, సమాప్తమైనది. ఈ బైబిల్ అంతా కూడా మానవుని యొక్క రక్షణ కొరకు రాయబడినటువంటి గ్రంథము, ఏకైక గ్రంథము బైబిల్. మానవుని ఎలాగైనా రక్షించాలి అని దేవుడు ఈ బైబిల్లో రాయించారండి. ఈ బైబిల్ అంతటిలో కూడా విలువైనది ఏదైనా ఉంది అంటే మానవుని రక్షణ కొరకు రాయబడినటువంటి గ్రంథం ఇది. సమాప్తమైనది. ఒక్క నిమిషం ఇటో పక్కన చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియాను పిలుచుచున్నాడనిరి. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకొని పోయి స్పాంజి తీసుకొని చిరకలో ముంచి రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చెను. తక్కిన వారు ఊరకుండుడి, ఏలియా అతన్ని రక్షింపవచ్చునేమో చూతమనిరి. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగెను. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రిందికి 2గా చినిగెను. ఏంటి దీని అర్థం ఏంటి? గొల్గొతా కొండపైన యేసు ప్రభు వారు సిలువలో వేలాడుతూ ఉన్నారు. ఆయన అక్కడ యాతన పడుతున్నారు. ఎంతో శ్రమను అనుభవిస్తూ ఉన్నారు. అనుభవిస్తూ ఇంచుమించు 3 గంటల వేళ 7 మాటలు పలికి ఆయన ఒక మాట చెప్పారు, సమాప్తమైనది అన్నారు. ఆయన గొల్గొతా కొండపైనేమో సమాప్తమైనది అని తన ప్రాణాన్ని విడిచారు. ఇక్కడ యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయంలో ఉన్నటువంటి తెర పైనుండి కిందకి 2 చీలికలు అయిపోయింది. ఏంటి దీనికి దానికి ఉన్నటువంటి సంబంధం ఏంటి? అక్కడ ఆయన ప్రాణం విడవటం ఏంటి? ఇక్కడ దేవాలయంలో ఉన్నటువంటి తెర చినిగిపోవటం ఏంటి? అప్పటి వరకు కూడా మానవుడికి విడుదల లేదు. చూడండి, రోమపత్రికలో ఉంటుంది, ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకములోనికి వచ్చెను. ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకములోనికి వచ్చెను.
అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. పాపము చేసిన వారు చనిపోతున్నారు, పాపము చేయని వారు కూడా చనిపోతున్నారు. ఈ మరణము అందరినీ కూడా బంధించిందండి. మరణము నుండి తప్పించుకునే మానవుడు ఎవరునూ లేరు. దేవుని దగ్గరకు వెళ్ళే మానవుడు ఎవరునూ లేరు. దేవుని సన్నిధిలో నిలిచేవారు ఎవరునూ లేరు. చూడండి, యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, విననేరక ఉండునట్లు నా చెవులు మందముగా ఉన్నవా, రక్షింపనేరకు ఉండునట్లు నా చేతులు కొరసగా ఉన్నవా, మీ పాపములే మీకును నాకును మధ్య గోడగా వచ్చెను, అడ్డుబండగా ఉన్నది. ఎప్పుడైతే యేసు ప్రభువారు మానవులందరి కొరకు విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని బలిగా అర్పించి తన ప్రాణాన్ని ఇచ్చారో, మానవులందరి కొరకు విమోచన ఆయన ఎప్పుడైతే చెల్లించారో అప్పుడు ఆ తెర రెండుగా చిరిగిపోయింది. అప్పుడు వరకు దేవుని దగ్గరికి వెళ్ళటానికి మార్గము లేదండి మానవుడికి. ఏ మానవుడు పరిశుద్ధ స్థలంలో అడుగు పెట్టడానికి హక్కు లేదు. ఏ మానవుడు దేవుని దగ్గరికి వెళ్ళడానికి హక్కు లేదు. ఎందుకనంటే ఇతడు పాపముతో ఉన్నాడు. పాపముతో ఉన్నటువంటి వ్యక్తి పరిశుద్ధ స్థలంలో అడుగు పెట్టొచ్చా? పెడితే అతను బ్రతుకుతాడా అండి? పరిశుద్ధ స్థలములో పాపముతో ఉన్న వ్యక్తి అడుగు పెడితే ఏం జరుగుద్దో తెలుసా? వెంటనే కింద పడి చనిపోతాడు అతను. మరి యేసు ప్రభువారు తన ప్రాణాన్ని రక్తాన్ని ధారపోసి మానవులందరి కొరకు ఆయన ప్రాణాన్ని ఇవ్వగానే ఈ మానవుని యొక్క పాపము పరిహరించబడింది. కాబట్టి ఆ తెర రెండుగా చిరిగిపోయి మార్గము సరళమైనది. దేవుని దగ్గరకు మానవుడు వెళ్ళటానికి మార్గము సరళమైంది. అందుకనే ప్రభువారు చెప్పారు, నేనే మార్గము అన్నారు. ప్రభువారు ఏం చెప్పారండి? నేనే మార్గము, నా ద్వారా తప్ప దేవుని యొద్దకు ఎవరు వెళ్ళలేరు. ఆ తెర చిరిగిపోవడానికి కారణం ఏంటంటే మానవుని యొక్క పాపమునకు విడుదల దొరికింది కాబట్టి ఆ మార్గము తెరవబడింది. అప్పుడు వరకు అడ్డు తెర అడ్డుగా ఉన్నది. దేవునికి మానవునికి ఒక తెర అడ్డుగా ఉన్నది, ఒక అడ్డు బండ ఉంది. ఎప్పుడైతే తన రక్తాన్ని ప్రాణాన్ని ధారపోసారో ఆ బండ తొలగిపోయింది, ఆ తెర రెండుగా చినిగిపోయింది. మార్గము సరళమైనది. దేవుని యొద్దకు వెళ్ళడానికి మార్గము సరళమైపోయింది. అందువలన పేతురు పత్రికలో పేతురు చెప్తారు, మనము రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనాంగము, దేవుని సొత్తైన ప్రజలము. ఎప్పుడు దేవుని సొత్తయ్య మనం? యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మనము దేవుని సొత్తైన ప్రజలము. మనంతట మనము ఎన్నడూ నీతిమంతులం కాదు. మన నీతి దేవుని దగ్గర మురికి గుడ్డ వలె ఉంది. మన యథార్థత దేవుని యందు మురికి గుడ్డ వలె ఉన్నది. మన నీతిని బట్టి మనము నీతిమంతులుగా తీర్చబడము. ఆయన నీతిని బట్టే మనము నీతిమంతులుగా తీర్చబడతాం. కాబట్టి ఆయన సమాప్తమైనది అన్నారు. రక్షణ కార్యము ముగించబడింది. మానవుడు రక్షింపబడటానికి మరణ సంఖ్యలను త్రెంచి ఆయన మనల్ని మార్గాన్ని సరళం చేశారండి. చూడండి, ఒక వ్యక్తి ఒక సుడిగుండంలో పడిపోయాడండి. ఆ సుడిగుండంలో పడిపోయిన వారు అనేకులు అందరూ చనిపోతున్నారు. ఒక వ్యక్తి వచ్చాడు, నేను ఈ సుడిగుండంలో దూకైనా బయటకు వస్తానన్నాడు. దూకాడు, అందులో నుంచి బయటకు వచ్చాడు. ఎవరైనా ఆ సుడిగుండంలో పడిపోతే నేను తీయగలను అంటున్నాడు అతను. ఎవరైనా ఆ సుడిగుండంలో పడిపోతే నేను దూకి తీస్తాను అన్నాడు. అతను దూకాడు, అందులో నుండి బయటకు వచ్చాడు. మరి ఆయన మనం నమ్మగలమా? ఏంటండి? ఒక వ్యక్తి అందులో దూకాడు, అందులో నుండి బయటకు వచ్చాడు, మృత్యుంజయుడే బయటకు వచ్చాడు. అనేకులు అందులో పడిపోయారు, కానీ ఎవరు బయటికి రాలా. కానీ ఈయన ఒక్కరు మాత్రమే వచ్చారు. అందులో ఎవరు పడిపోయినా నేను తీస్తాను అంటున్నాడు. మరి ఆయన మనం నమ్మొచ్చా? నమ్మటానికి ఒక ఆధారం ఈ రోజున దేవుడు మనకిచ్చారు. ఆయన మరణములోనికి దూకి మరణాన్ని వంచి, మరణపు ముళ్ళుని వంచి మృత్యుంజయుడే మృత్యువును ఓడించి పోరాడినటువంటి ధీరుడు ఆయన. ఈ రోజున మృత్యుంజయుడే తిరిగి లేచినటువంటి ఈ దినాన మనందరికీ రక్షణ ఖాయమైపోయింది. మనందరికీ విడుదల వచ్చింది. మరణ సంఖ్యలు మనందరము కూడా త్రెంచివేయబడ్డాయి. నేను మృత్యువును ఓడించాను, నా యందు విశ్వాసం ఉంచిన వారు ఎవరైనా సరే ఓడిస్తారు, మరణాన్ని ఓడిస్తారు. మీరు చిన్నవారైనా పెద్దవారైనా ఎవరైనా సరే నా యందు విశ్వాసం ఉంచిన వారు మీరు మరణాన్ని ఓడిస్తారు అంటున్నారు ప్రభు. చూడండి ఒకసారి ఎఫెసీ పత్రిక, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక
తీసారా ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనం చూడండి. మీరును సత్యవాక్యము అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. చాలు. ఏంటి దీని అర్థం ఏంటి? మీరును సత్యవాక్యము అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. ఎవరైతే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో, ఆయనను నమ్ముతారో, ఈయన రక్షకుడు, ఈయన విమోచకుడు, నా ప్రాణాన్ని ఇతను కాపాడగలడు, నన్ను దేవుని యొద్దకు ఇతను చేర్చగలడు అని ఎవరైతే నమ్ముతారో వారికి వారి నొసళ్ళ మీద ఒక ముద్ర పరిశుద్ధాత్మ దేవుడు వేస్తారండి. మీరును రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితే మీకు ఒక వాగ్దానం ఉంది. ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముతారో వారికి ఒక వాగ్దానం ఉంది. ఆ వాగ్దానము దేవుని ఆత్మచేత మీరు ముద్రించబడతారు. దేవుని యొక్క ఆత్మ మీకు ఒక ముద్ర వేస్తుంది మీ నొసళ్ళ మీద. ఆ ముద్ర ఉన్నవారు దేవుని యొద్దకు వెళ్ళడానికి మార్గము సరళమైపోయింది. యేసు ప్రభు వారికి ఎప్పుడు అధికారం వచ్చిందో తెలుసా? యేసు ప్రభు వారికి ఎప్పుడు అధికారం వచ్చిందో తెలుసా? యేసు ప్రభు వారు బోధిస్తున్నటువంటి సమయంలో యోహాను యాకోబు తల్లి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా, నా కుమారుడు కుడి పక్కన ఒక వ్యక్తి, ఎడం పక్కన ఒక వ్యక్తిని మీరు కూర్చోబెట్టుకోండి అంటే, అమ్మా, అది నా చిత్తంలో లేదు, నా తండ్రి ఎవరికి సిద్ధపరుస్తారో వారికి అది దొరుకుతుంది అన్నారా? అంటే నా చిత్తమేమి లేదు, నా తండ్రి ఏం చెబితే అది నేను చేస్తాను అన్నారు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు ప్రభువారు? చూడండి, 28వ అధ్యాయములో 16వ వచనం చదవండి. అక్క నుండి 11 మంది శిష్యులు కాదు, 17వ వచనం చూడండి. సరే, చదువు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 16వ వచనం నుండి చదువు. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వ అధికారము ఇయ్యబడి ఉన్నది. చూడండి, ఎప్పుడు ఇచ్చారండి అధికారము? ఆయన ప్రాణం పెట్టి ప్రజలందరి కొరకు తన ప్రాణాన్ని రక్తాన్ని ధారపోసి తిరిగి లేచినటువంటి ఈ రోజున తండ్రి దగ్గర ఉన్నటువంటి తన అధికారాన్ని మొత్తం యేసు ప్రభు వారి దగ్గర పెట్టారు. యేసు ప్రభు వారు బోధించేటప్పుడు ఆయనకు అంత అధికారం లేదు. కానీ ఎప్పుడు వచ్చింది ఆయనకు అధికారం అంటే, ఆయన ప్రజలందరి కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి ఈ రోజున ఆయనకి సమస్త అధికారము తండ్రి ఇచ్చారు. ఏం చెప్తున్నారు అక్కడ? పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. ఈ మాట ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభు వారు తాను స్వయంగా చెప్తున్నారు, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఉందయ్యా. ఇప్పుడు చదవమ్మ తర్వాత 19. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని చూడండి. చూసారా? సదాకాలము నేను మీతో ఉంటాను. ఈ భూమి మీదను పరలోకమందును నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం ఇవ్వండి. నేను మీకు ఏ ఏ సంగతులు మీకు నేర్పించానో అవి జాగ్రత్తగా మీరు పాటించండి. నేను యుగ సమాప్తి వరకు మీతో ఉంటాను అంటున్నారు ప్రభు.
కాబట్టి ఆయన మన అందరికీ స్వాతంత్రాన్ని ఇచ్చారు, మరణం పైన విజయాన్ని ఇచ్చారు, మరణపు ముళ్ళుని విరిచివేశారు, మరణపు సంఖ్యలను త్రెంచివేశారు, సమాధిని ఓడించారు. మనందరినీ విజయోత్సాహముతో మనల్ని ఆయన ఊరేగిస్తూ ఉన్నారు. ఎప్పటికైనా మనం ఆయన నమ్మగలమా? నమ్ముతున్నామండి. మనం హృదయమంతటితో ప్రభువుని నమ్ముతున్నామా? మన కొరకు సమస్తాన్ని త్యాగం చేసి మృత్యుంజయుడై తిరిగి లేచి సమస్త అధికారము నా దగ్గర ఉంది, మీరు నన్ను నమ్మండి, నేను చెప్పిన విధంగా బ్రతకండి, మీకు సమస్తము ఇస్తానని ఆ దేవాతి దేవుడు చెప్తుంటే, ఒకడేం పొలానికి వెళుతున్నాడు, ఒకడు వ్యాపారానికి వెళుతున్నాడు, మరొకడు ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతున్నాడు. ఎలాగ బ్రతికితే ఆ దేవాతి దేవుడు మన కొరకు చేసినటువంటి ఆ యాగానికి ఏమన్నా విలువ ఉందండి? ఆయన మనం ఎంతవరకు అర్థం చేసుకుంటున్నాం? ఆయనను మనం అర్థం చేసుకుంటున్నామా? వేదనకు గురి చేస్తున్నామా? అయ్యో నా కుమారులు నా కుమార్తెలు నష్టపోతున్నారు, అగాధంలో పడిపోతున్నారు, మరణమైపోతున్నారు అని దేవాతి దేవుడు ఎంతో మన కొరకు బాధపడుతుంటే మనము మన ఇష్టానుసారంగా నేడు ఉందలే సమయం అనుకుంటున్నాం. కాబట్టి ఆయన చేసినటువంటి ఆ త్యాగము, ఆ బలియాగము, ఆ విజయము నీకు కావాలంటే ఈరోజే ఆయనకు నీవు లోబడాలి. ఈరోజే ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి. సమస్తము ఆయనకు అప్పగించి, ప్రభువా నీవే నాకు దిక్కు, నీవు తప్ప నాకు వేరొక దిక్కు లేదు అని ఆయన పాదాల దగ్గర కూర్చుని నీ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టాలి. నీ శరీరాన్ని ఆయనకు అప్పగించుకోవాలి, నీ ఆత్మను ఆయనకు అప్పగించుకోవాలి, నీ సమస్త దరిద్రాన్ని ఆయన పాదాల దగ్గర విడిచిపెడితే ఆయన నిన్ను రక్షించడానికి సమర్థుడు. ఆయన మృత్యువును ఓడించినటువంటి ధీరుడు, సమాధిని ఓడించినటువంటి జయించినటువంటి జయోత్సాహముతో ఆయన ఈరోజు నీ ముందు నిలిచారు. సమస్త అధికారముతో ఆయన నీ ముందు నిలిచారు. పరలోకములో అధికారంతో ఆయన నీ ముందు నిలిచారు. నువ్వు పరలోకములోకి వెళ్ళాలా, నువ్వు పరిశుద్ధులతో కూర్చోవాలా, నువ్వు నా ద్వారానే రావాలి. నువ్వు మరణాన్ని ఓడించేవాడిగా ఉండాలా, నువ్వు నా ద్వారానే రావాలి. వేరొక మార్గము లేదు, వేరొక పునాది లేదు. నేనే పునాది, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని పదే పదే ప్రభు చెప్తున్నారు. కానీ మనము మన నిద్రమత్తును మనం విడిచిపెట్టలేం. కాబట్టి ఈరోజే ప్రభు పాదాల దగ్గర కూర్చుని, ప్రభువా మీరే మాకు దిక్కు, మమ్మల్ని రక్షించడానికి సమర్థులయ్యా మీరు అని మనం హృదయం అంతటితో నమ్మినట్లయితే ఈరోజే ఆ రక్షణ నీ సొంతం అవుతుంది. ఈరోజే ఆ విజయం నీదవుతుంది. ఈరోజు నువ్వు విజయ పదంలో నడవటానికి కారణమవుతుంది. కాబట్టి ఈ పునరుత్థాన శక్తి నీకు కావాలంటే, ఈ పునరుత్థాన బలము నీకు కావాలంటే ఈరోజే ఆయన పాదాల దగ్గర సమస్తము నువ్వు విడిచిపెట్టాలి, సమస్తము ఆయనకు నువ్వు లోబడాలి. అప్పుడే ఈ యొక్క పునరుత్థానపు శక్తి, బలము, ప్రభావము నీలో, నాలో, మనలో ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం, తలలో ఉంచండి. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఇప్పటి వరకు కూడా నాయన పాటల్లో మీరు తోడుగా ఉన్నారు. మరి ముఖ్యంగా వాక్య ధ్యానంలో మీరు నా ప్రక్కన నిలిచి మీ మాటలు నా నోట ఉంచినందుకే మీకు వందనాలు. నాయన మేము చిన్నవారము, అయోగ్యులము, అపవిత్రులము, నాయన తెలివి లేని వారము. నాయన మీరు మా కొరకు చేసినటువంటి నిత్య నిబంధన కొరకు మీకు వందనాలు. మీ ప్రాణాన్ని, రక్తాన్ని దారపోసి ప్రాణం పెట్టి తిరిగి లేచి మా కొరకు ఒక విజయాన్ని మీరు అందించారు ప్రభు. ఆ విజయం నాకు కావాలి నాయన, ఆ జయము నాకు కావాలి, ఆ ప్రభావము నాకు కావాలి, ఆ మహిమ నాకు కావాలి. ఈరోజే మీకు సమస్తాన్ని నాయన మీకు అప్పగించుకుంటున్నాను. నేను మీకు లోబడుతున్నాను ప్రభువా. మీరే నాకు దిక్కు, మీరే నా ఆశ్రయము, నా ఆశ్రయ దుర్గము మీరే ప్రభువా. మీరు మాకు సహాయం చేయమని నజరేయుడని యేసు నామమున ఈ మనవులన్నీ అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.